హలో హాయ్ అండి. మళ్ళీ కొత్త విషయం. సాధారణంగా మనం చూస్తుంటాం చలివేంద్రం అని బయట పెడతా ఉంటారు. వాట్ ఈజ్ ద చలివేంద్రం? అన్నదానం అని అంటారు. వాట్ ఈజ్ ద అన్నదానం? అన్నదానం అంటే ఏంటి? చలివేంద్రం ఏంటి? చల్లగా ఉంటుందనా? కాదు. చలివేంద్రం అంటే, అన్నదానం అంటే, ఇది మహాభారతంలో కర్ణుడు చనిపోతాడు కదా. కర్ణుడు చనిపోయిన తర్వాత డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళిపోతాడు. అంత చాలా దానశీలి కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వర్గంలో బంగారం, వజ్ర వైడూర్యాలు అన్నీ ఉంటాయి, కానీ అన్నపానాలు ఉండవు. అన్నపానం ఉండేటప్పటికి అప్పుడు అడుగుతారు, ఏమి నాకు ఎందుకు ఇవ్వలేదని. అప్పుడు యమధర్మరాజు అంటారు, అన్నీ ఇచ్చావు కానీ ఇదే ఎప్పుడు నాకు దానం ఇవ్వలేదండి. అనగానే కర్ణుడు అంటాడు, నేను అనాథని, నాకెవరూ లేరు, నాకు ఒకరు పెడితే నేను తినడమే తప్ప అని చెప్తాడు. అప్పుడు చెప్పగానే భూమండలానికి మళ్ళీ కిందకి వెళ్ళి దానం చేసుకోమని రమ్మని 15 రోజులు పర్మిషన్ ఇస్తాడు యమధర్మరాజు. ఆయన కిందకు వచ్చి చలివేంద్రం పెట్టి నీళ్లు, పానీయాలు, అన్నాన్ని దానం చేసి మళ్ళీ పైకి వెళ్తాడు. ఆ ఒక్క పర్మిషన్ ఆయనకు ఒక్కరికే, మిగతా వారు ఎవరికి కాదు. సో అలా వచ్చింది ఈ అన్నదానం, చలివేంద్రం. అందుకే మీరు ఎప్పుడైనా చూసారా, అన్నదానం దగ్గర కానీ చలివేంద్రం కానీ ఎవరో ఒకటి పేరు ఇలాగ ఉంటాడు, లేకపోతే ఏ అప్పారావు పేరు, ఏ సుబ్బారావు పేరు రాసి ఉంటుంది. అంతేగాని వేరేగా మామూలుగా పెట్టరు. ఓకేనా? గట్ ద పాయింట్. బాయ్.